నవ్య, నాకు పూరి తినాలనిపిస్తుంది, చేస్తావా? అమ్మో పూరియా వద్దండి, మా అమ్మ ఒక డిష్ చెప్పింది, అది చేస్తా, చాలా బాగుంటది. నవ్య, చాలా రోజుల నుండి బయట తీసుకెళ్ళి ఉంటున్నావు కదా, ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు. నాకు కూడా వెళ్దామనే ఉందండి. ఆగండి, ఎక్కడికి వెళ్దామో మా అమ్మని ఒకసారి అడిగి కనుక్కొని చెప్తా. ఏవండి, వచ్చే వారం మా అన్న పెళ్ళుంది కదా, దానికి కొత్త బట్టలు కొనుక్కోవాలి. సరేమ్మా, నీకు ఏ డ్రెస్ కావాలో ఒకసారి ప్లాన్ చేసుకో, మనం సాయంత్రం వచ్చి తీసుకుందాం. సరే అండి, నేను వెళ్ళి మా అమ్మని కనుక్కొని వస్తాను. కంటి పాపే చూపలేదే దారి. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? ఏం లేదు నవ్య, నేను చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఆఫీస్లో 1,00,000 రూపాయలు లాస్ వచ్చింది. దాన్ని నేను కడితేనే మళ్ళా జాబ్ ఇస్తా అంటున్నారు. దానికే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఏంటండి ఇది? ఎలాగో మీ అమ్మగారు ఉన్నారు కదా, నువ్వు ప్రతి విషయం మీ అమ్మతోనే చెప్తుంటావు కదా, అలాగే ఈ విషయము చెప్పి మీ అమ్మతో డబ్బులు ఇప్పిస్తావా? ఏంటి మా అమ్మనా? మా అమ్మని ఎలా అడుగుతానండి? మన ఇంట్లో ఏమైనా సమస్య వస్తే మనమే కదండి చూసుకోవాల్సింది. ఏమన్నావు? మన కుటుంబానికి ఏమైనా సమస్య వస్తే మనమే కదా చూసుకోవాలి. నువ్వెప్పటి నుంచి మా నా కుటుంబం మన కుటుంబం అని అనడం మొదలు పెట్టావు? అర్థం కాలేదండి. ఎందుకు అర్థం కాలేదు? ప్రతిదానికి మా అమ్మని అడిగి చెప్తా, మా అమ్మని అడిగి చెప్తా అని అంటావు కదా. డబ్బు విషయానికి వచ్చేదానికే అది నా నిర్ణయమా? పెళ్ళికి ముందు నువ్వు ఎలా ఉన్నా సరే, కానీ మనకి ఇప్పుడు పెళ్ళి అయింది. మన జీవితంలో ఏ నిర్ణయమైనా మనం కలిసే తీసుకోవాలి. నీకు అర్థం కాకపోతే ఇప్పటికైనా అర్థం చేసుకో.